వాకాడులో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వాకాడు మండలంలో వైసీపీ నుంచి టీడీపీకి భారీ వలసలు వచ్చాయి. తిరుపతి జిల్లా వాకాడు షాజీ మంజిల్లో శుక్రవారం రాత్రి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సమక్షంలో రావిగుంటపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని రావిగుంటపాలెం పంచాయతీ, నిండిగుర్తి పంచాయతీ, మూలపడవ పంచాయతీ గ్రామాల నుండి అజిత్ కుమార్ రెడ్డి అనుచరులు సుమారు 300 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధురెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ అభినందిస్తున్నాం. ఈరోజు జాయినింగ్స్ అని విజయం చెప్పారు. విజయం ప్లాన్తో బాగా మంచి ప్లాన్ చేశారు. ఈరోజు మండలంలో ఈ జాయినింగ్స్ తో కంప్లీట్ గా ఆల్మోస్ట్ మండలంలో కూడా తెలుగుదేశం సో మనం ఈరోజు మన మండలానికి గతంలో కానీ ఇప్పుడు జరగబోయే ఈ సంవత్సరాల్లో కానీ మనకున్న అభివృద్ధి ఏం కావాలో కోరితే వెంటనే చేసేందుకు మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుంటారని ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే గతంలో చూసాం ఈ మండలానికి ఏం కావాలన్నా అడిగిన వెంటనే ఏది ఇల్లు కావాలన్నా, రోడ్డు కావాలన్నా, ఇంకా అన్నికంటే చెప్పుకోవాలి కావాలి సీఎం రిలీఫ్ ఫండ్. అసలు అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఎవరికి ఎంత బాగాలేకపోయినా ఎన్ని చెట్లు ఇచ్చాడో అసలు చెప్పుకోవడం లెక్కలు కూడా లేదు. 1 లక్ష కావచ్చు, 50 కావచ్చు, 5 లక్షలు, 20 లక్షలు అని అడిగిన వెంటనే పేదవాళ్ళకి సీఎం దగ్గరుండి చెప్పులు తీసిన ఘనత కలిసి బహుశా ఈ నియోజకవర్గానికి ఎవరికి లేదు కూడా. అలాంటి ఘనత మన ఎమ్మెల్యే గారు ఉంది. ఈరోజు సమయం చాలు కాబట్టి జాయినింగ్స్ ఉన్నాయి, చాలా తక్కువ మాటలు ఉన్నారు కాబట్టి తెలుసుకుంటూ ఈ అవకాశం చూడండి మన పార్టీ నాయకుడి. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఏడాదిగా వస్తుంది, ఏడాది అయింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు వైకాపాలో నుంచి తెలుగుదేశం పార్టీలకి కొంతమంది వైకాపా నాయకులు కానీ, నెక్స్ట్ సర్పంచ్లు కానీ, ఎంపీడీసీలు కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది. వాళ్ళందరినీ సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఒక్కొక్కరికి తెలుగుదేశం పార్టీ కండవేసి పార్టీని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆహ్వానిస్తూ మమ్మల్ని సునీల్ కుమార్ని మమ్మల్ని పార్టీలో కూర్చోవడానికి పాత కొత్త కలయికతో మనం లోకల్ బాడీ ఎలక్షన్ దిగ్విజయంగా 19 పంచాయతీలు 11 ఎంపీటీసీలు కలిసి దిగ్విజయంగా మనం గెలవాలని సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనకు రాష్ట్రంలోనే మంచి పేరు రావాలి. మనకు ఈ 2 రాష్ట్రాలు నాకు తెలుసు. మనందరం కలిసి ఈ రాజకీయం చేయాలని కోరుకుంటూ సమర్థిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.